ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన శాసనసభ్యులు కన్నా మరియు జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసా పేదల కళ్ళలో ఆనందం చూడాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం బాధితులకు అండగా సీఎం సహాయ నిధి గత ప్రభుత్వంలో సీఎం సహాయ నిధి నిర్వీర్యం అయిపోయింది అని గత 5 సంవత్సరాలతో పోల్చుకుంటే సత్తెనపల్లి నియోజకవర్గం అభివృద్ధి బాటలో ముందుందని తెలిపారు. ఎన్నికల ముందు ప్రామిస్ చేశాము మరి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను కూడా నిలబెట్టుకుంటున్నాం. అలాగే మరి పేద ప్రజలకి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ అనేటువంటిది అసలు లేదు, పూర్తిగా తీసేశాం. ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో మందికి ఇప్పటికి దగ్గరగా 200 మందికి దాకా ఇచ్చింటాం. అనేక మార్లు మనం మీటింగ్లు పెట్టు మరి ఇచ్చాము. ఇవాళ ఒక్కరోజే 81 మందికి, ఇందులో 8 LOCలు ఉన్నాయి. మొత్తం అమౌంట్ 65,79,351 రూపాయలు మన సత్తెనపల్లి నియోజకవర్గం తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. బార్ అసోసియేషన్ వాళ్ళు మరి వీళ్ళు ఈ లాయర్స్ కి వీళ్ళకి మరి స్థలం లేదు, వీళ్ళకి కోర్టుకి స్థలం లేదు. దానికి మీరు తప్పకుండా సహాయం చేయాలన్నప్పుడు నేను తప్పకుండా దాన్ని నేను స్టాండింగ్ కమిటీలో అలాగే మరి జనరల్ బాడీలో పెట్టేసి నేను దాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకున్న వాళ్ళు ఎవరు వెళ్ళమాకండి. తెలంగాణ రమాదేవి అలానే 34 మండలం అయిపోయిందండి. ఇప్పుడు నగరికల్